నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. 1952లో తొలి సార్వత్రిక ఎన్నికలతో ఆరంభమైనటువంటి నెల్లూరు పార్లమెంటు గడిచిన 72 సంవత్సరాల్లో ఎంతోమంది మహనీయులు 10 మంది మహనీయులుని లోక్సభకు పంపించినటువంటి నెల్లూరు పార్లమెంటు స్థానానికి ప్రాతినిధ్యం వహించడం నిజంగా నేను ఒక గర్వకారణంగా భావిస్తూ ఉన్నాను. దీనికి నాకు సీట్ ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నేను మరొక్కసారి కోటి వందనాలతో నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మొట్టమొదటిగా రాజకీయ దిగ్గజం మొట్టమొదట రాజకీయ దిగ్గజమైనటువంటి బెజవాడ రామచంద్రారెడ్డి గారితో మొదలైనటువంటి నెల్లూరు లోక్సభ ఎంపీల జాబితాలో నా పేరు కూడా చేరడానికి ఎనలేని ఆదరాభిమానాలతో సువర్ణావకాశం ఇస్తున్నటువంటి నెల్లూరు ప్రజలకి నేను జీవితాంతం రుణపడి ఉంటానని తెలియజేసుకుంటా ఉన్నాను. నా యొక్క చిరకాల కోరిక మీ అందరి ఆశీస్సులతో చల్లని దీవెలతో తప్పకుండా ఈ యొక్క తీరుతుందనని నా యొక్క ప్రగాఢమైనటువంటి విశ్వాసం. 2009 నుంచి కాంగ్రెస్ నేతగా నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించినటువంటి పెద్దలు మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు, అదేవిధంగా 2019 నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రియతమ ఆత్మీయ సోదరులు అన్న ఆదాల ప్రభాకర్ రెడ్డి అన్న గారు, అడుగుజాడల్లో నేను ఈ ఎన్నికల్లో మీ అందరి మద్దతుతో ఘన విజయం సాధిస్తానన్నటువంటి విశ్వాసంతో నేనున్నాను. ఆధునిక ప్రజాతంత్ర భారతంలో అనేకమైనటువంటి పెద్దలు, ప్రముఖ రాజకీయ దురంధరులు మాదిరిగానే నేను కూడా పార్లమెంటులో పెద్దల సభగా పేర్కొనేటటువంటి రాజ్యసభలో నా యొక్క బాల్యమిత్రుడు బీదా మస్తాన్ రావు గారితో పాటు ఎన్నికై 8 సంవత్సరాల పాటు దేశ రాష్ట్ర ప్రజల సేవలో నిమగ్నమైనటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. 2016 నుంచి రాజ్యసభకి కొన్నేళ్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు నేతగాను, నేను జూన్ నుంచి నెల్లూరు ఎంపీ కొత్త హోదాతో భారత పార్లమెంటులో లోక్సభలో ప్రవేశిస్తానన్నటువంటి ప్రగాఢ విశ్వాసంతో నేనున్నానన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ, ఆడిటర్గా మొదలైనటువంటి నా యొక్క ప్రస్థానం పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించడానికి ఆ భగవంతుడి వల్ల గొప్ప అవకాశం పొందానన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను. ఇక నెల్లూరు ఎంపీ విజయసాయిరెడ్డి అనేటటువంటి ప్రజాస్వామిక హోదా కన్నా గొప్ప విషయం ఏదీ కాదనని, నెల్లూరు పార్లమెంటు జిల్లాలో ప్రజలకు సేవ చేసుకునేటటువంటి భాగ్యం కలగడం అన్నటువంటిది జీవితంలో అత్యంత సంతోషకరమైనటువంటి విషయం అన్నటువంటిది తెలియజేస్తూ, ప్రజలందరి ఆశీస్సులతో అందరూ అమూల్యమైనటువంటి ఓటుని కోరుకుంటూ లోక్సభలో ప్రవేశించాలన్నటువంటి ఆశతో నేను ఈ యొక్క లోక్సభ నామినేషన్ పేపర్స్ ఫైల్ చేయడం జరిగింది.